బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. టీవీ9 కాంక్లేవ్ వేదికగా మంత్రి పొంగులేటి మరోసారి పొలిటికల్ బాంబులు పేల్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై హాట్ కామెంట్స్ చేశారు. మరి ఏడాది కాలంగా భూ అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? తన ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగిన తర్వాత అదానీని ఎందుకు కలిశారు? ఏడాది పాలనపై టీవీ9 కాంక్లేవ్ వేదికగా పొంగులేటి చేసిన కామెంట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది విజయోత్సవంపై టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింగ్స్ టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని 2,000 ఎకరాల భూమిని కాజేస్తారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వ్యక్తిగతంగా నేను కానీ మా అధికారులు కానీ ఏదైతే ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది అరౌండ్ 2,000 ఎకర్స్ ప్రైమ్ ఏరియాలలో, అది హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట 5 జిల్లాల్లో ఐడెంటిఫై చేశాము. ఏదైతే ఐడెంటిఫై చేశామో ఆ చేసిన ప్రాపర్టీలు మొత్తము ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టించాము. టీఆర్ఎస్ హయాంలో 2,000 ఎకరాల భూములు కొట్టేయడానికి ట్రై జరిగింది. కొట్టేశారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 383 ఎకరాల ప్రభుత్వ భూమి కాజేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. త్వరలోనే అందరి పేర్లు బయటకు వస్తాయన్నారు ఆయన. 2,000 ఎకరాల జాబితాను బయటకు రిలీజ్ చేస్తారా? ఎవరు కొట్టేశారో రిలీజ్ చేస్తారా? వాళ్ళ వెనక ఎవరున్నారో రిలీజ్ చేస్తారా? వాళ్ళని ప్రజా సమక్షంలో వాళ్ళని దోషులుగా నిలబెడతారా? జైలుకు పంపిస్తారా? గతంలో ఆనాడు కలెక్టరు, జాయింట్ కలెక్టరు అప్ టు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా గెలిచిన దాన్ని మళ్ళీ రీపిటేషన్ వేసి 382 ఎకరాలు, 83 ఎకరాలు అది ఫారెస్ట్ అండ్ రెవెన్యూకి సంబంధించిన ప్రాపర్టీ. అటువంటి ప్రాపర్టీలు కూడా టోటల్ ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా కన్వర్ట్ చేశారు. అప్పుడు భూములు కొట్టేయడానికి ఎవరు సొంతం? సో నేను అది ప్రూవ్ చేయాలంటే తప్పకుండా నేను ఒక లొకేషన్ మీకు చెప్పాను, ఏరియా కూడా కోట్ చేశాను. ఆ లొకేషన్ రిప్రజెంటేటివ్ ఉన్నారా దాంట్లో? డెఫినెట్గా ఉంటారు, లేకుంటే అడిగిపోతారు. వరుసగా లిస్ట్ వస్తుంది. ధరణి విషయంలో గత ప్రభుత్వం తప్పిదాలు రిపీట్ చేయబోమని, ధరణి స్థానంలో త్వరలోనే కొత్త చట్టం తీసుకొస్తామని టీవీ9 కాన్క్లేవ్ లో స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదవాళ్ళకి, నిరుపేదలకు కొద్దిగా భూములు ఉన్న వాళ్ళు ఇబ్బంది కలుగుతుందో డెఫినెట్గా మేము తెచ్చే కొత్త ధరణి అనే ప్లేస్లో కొత్త పోర్టల్ వస్తుంది. పేరు మారుతుంది, ధరణి నుంచి పక్కా మారుతుంది. ఇప్పటికే పేరు మారుతుందా? ఎంటైర్ సిస్టమ్ మారుతుంది. అందులో సిస్టాన్ని కూడా చెప్తా కొన్ని. దాంట్లో కూడా ఇప్పుడు 33 మాడ్యూల్స్ ఉన్నాయి ధరణి పోర్టల్లో. దీన్ని బిట్వీన్ 12 to 14 మాడ్యూల్స్ తీసుకొస్తాము. తన ఇంటిపై ఈడీ దాడులు జరగలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈడీ రైడ్స్ లో నోట్ల కట్టలు సీజ్ చేశారు అనేది అవాస్తవమన్నారు. ఈడీ అధికారులకు దొరకడానికి తన ఇంట్లో ఏం లేదన్నారు. ఈడీ కేసులో ఎటువంటి అప్డేట్ ఇవ్వండి మీ ఇంట్లో? అంటే మీ కూతురు ఇంట్లో ఏమీ దొరకలేదు కాబట్టి అప్డేట్ దొరకలేదన్నా చెప్పాలి. నేను బాధ్యత అవుతున్నా. కోహినూరు హోటల్లో విజిట్ కారణమా ఇంకా వేరే రీజన్? ఈడీ ఎపిసోడ్ జరిగిన 15 రోజులు 16 రోజుల తర్వాతనో నేను అదానీకితో ఎదురుపడటం జరిగింది. ఈ లోపల 15 రోజులు 16 రోజులు ఏదన్నా ఒక ఎపిసోడ్లో ఏదన్నా పేపరో ఇతరత్రో దొరికితే వాళ్ళు రిలీజ్ చేయకుండా ఉంటారా? తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పొలిటికల్ బాంబులపై కూడా టీవీ9 కాన్క్లేవ్ లో క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ఎవరినైనా జైల్లో వేయడం క్షణాల్లో పని. నిజ నిర్ధారణ తర్వాతే ఎవరి మీదైనా చర్యలు ఉంటాయని తెలిపారు. సమాచారం లేకుండా తాను ఏం మాట్లాడలేదన్నారు. మాటలు ఎక్కువ, విషయం తక్కువ అన్న టైప్లో మీరు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఒక అధికారి మీద చర్య లేదు, ఒక పొలిటీషియన్ మీద చర్య లేదు. కానీ ఇదిగో వచ్చేస్తున్నాం, ఇదిగో చేసేయబోతున్నాం అని చెప్తున్నారు అనేది ఓన్లీ ఒక టాక్. జైల్లో పెట్టడం అనేది, లేకుంటే ఒక ఆరోపణ చేయటం అనేది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఈ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆనందం కోసం ఏది చేసినా తప్పు అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను సియోల్లో పొలిటికల్ బాంబు అనటంతోనే, అంటే నా దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మాట్లాడతాను కదా. ఇప్పుడు నీకు ఈ రేస్ కార్ల సబ్జెక్ట్ ఉంది, దాంట్లో ఏం జరిగిందో పూర్తి డేటా ఉంది. ఇదంతా డేటా ఉంటుంది. టీవీ9 కాన్క్లేవ్ వేదికగా మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సునీల్ కనుగోలును కలవడానికి వెళ్లినప్పుడు లిఫ్ట్ దగ్గర అదానీ కలిసిన మాట వాస్తవమే అన్నారు. అదానీ విషయంలో రాహుల్ మాటే మా మాట అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అస్సలు లేదని, కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని టీవీ9 కాన్క్లేవ్ లో మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.